హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసరికి ఫ్రాన్స్ కర్రీ అండి. ఎలా చేయాలనేది చూపిస్తాను. ముందుగా ఒక గిన్నెలో నూనె తీసుకొని అది బాగా వేడెక్కాక ఒక చిన్న ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేయాలి. చూడండి ఫ్రెండ్స్, అలా వేగనివ్వాలి. డీప్ ఫ్రై చేసినాక 2 పచ్చిమిరకాయలు అనేది వేసుకొని దాన్ని కూడా పచ్చిమిరకాయలు వేగేటట్టుగా చూసుకోవాలండి. కొంచెం అవి రెడిష్ కలర్ అంటే బ్రౌన్ కలర్లో వచ్చిందాక వేగనివ్వాలండి. అది వేగనిచ్చినాక కొంచెం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అది పచ్చివాసన పోయేంత వరకు మనం అలా కలుపుతూనే ఉండాలి. తర్వాత ఇందులోకి నేను ఒక చిన్న టమాటాని తీసుకుంటున్నానండి. దాన్ని పేస్ట్ చేసి పెట్టుకుంటున్నాను ముందుగా. అలానే అందులోకి కొంచెం పసుపు, చిటికెడంత ఉప్పు వేసుకొని రుచికి తగినట్టుగా మనం చూసుకొని వేసుకోవాలండి ఇదంతా కూడా. తర్వాత మనం నీట్గా కడిగి పెట్టుకున్న ఫ్రాన్స్ని మనం దాంట్లోకి వేసేసి కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం అదంతా బాగా కలుపుకున్నాక మూత పెట్టేసి దాన్ని బాగా ఉడకనిస్తాము. ఆ ఫ్రాన్స్లో ఉన్న నీరు కూడా ఆటోమేటిక్గా ఇంకిపోయి మనకి ఇలా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉడుకుతాయి. ఉడికినాక మనకు కొంచెం చూసుకొని అది ఉడికిందో లేదో గమనించుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మనకి రుచి. ఇప్పుడు మనం ఇందులోకి కారం అనేది యాడ్ చేస్తున్నామండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ ప్లస్ 1/2 స్పూన్ అనేది వాడుతున్నాను. మీకు కారంగా తినే వాళ్ళు కావాలంటే ఒక 2 టేబుల్ స్పూన్ అనేది వేసుకోవచ్చండి. అలా బాగా కలిపేసినాక మనం కొంచెం లాస్ట్ ధనియాల పొడి అనేది యాడ్ చేసుకుంటామండి. అది యాడ్ చేసేసుకొని బాగా కలిపెట్టేసుకొని ఇలా గ్రేవీగా ఉంచాలనుకుంటే అలానే ఉంచేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర అనేది చల్లుకొని ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు ఫ్రాన్స్ కర్రీ రెడీ అయిపోయినట్టే. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలానే మనం కర్రీస్ ఇలా చేసుకుంటాము. ఇలానే నా ఛానల్ కనుక నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా ఈ కర్రీని ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.